హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు సాటర్డే. సో సాటర్డే రోజు మెడికల్స్కి వెళ్ళాలని చెప్పాను కదా, ఫాస్ట్గా రెడీ అవుతున్నా. ఆఫీస్కి కూడా వెళ్ళాలి. అక్కడ నుంచి యాక్చువల్గా ఇప్పుడే నాకు కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి. మీరు వస్తున్నారా అని అడుగుతా, వస్తున్నాము అని చెప్పా. టైం ఎంత అయిందో తెలుసా? 8:15 ఎంతో అయినట్టుంది. 8 o'clock అంతా అక్కడ ఉండాలి. అక్కడ ఉంటే కొంచెం త్వరగా అయిపోతుంది అని అంతే. సాటర్డే కదా, జనాలు ఎక్కువ ఉంటారు. టెస్ట్ చేయించుకోవాలి కదా ఈరోజు. మోరోవర్ ఇది మార్చ్ కాబట్టి అందరు ఎంప్లాయీస్కి హెల్త్ చెకప్స్ ఉంటాయి అన్నమాట. చాలా మంది వస్తారు. చూడాలి. కాల్స్ వస్తున్నాయి ఆఫీస్ నుంచి కూడా. కంగారు అయిపోతుంది ఒక్కొక్కసారి. ఒక పక్కనేమో నాకు టైం అయిపోతుందని నేను టెన్షన్ పడిపోతున్నాను. ఇది రాసుకుంటా. యాక్చువల్గా నాది డ్రై స్క్రీన్, బాగా డ్రై అయిపోతుందని మా అన్నయ్య డిమార్ట్లో కొన్నాడంట. ఇది ఫ్రీ వచ్చిందంట, అది ఇచ్చాడు నాకు. అందుకని ఇది రాసేస్తున్నా. అమ్మో, ఇది రాసుకోకూడదు. టెన్షన్ మామూలుగా పడట్లే ఇప్పుడు. డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాను. డిమార్ట్ మాట దేవుడెరుగు, అసలు టైమే లేదు. అన్నీ అయిపోయినాయి తెలుసండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కాల్ చేయ. నీ గుండెలోనా ఉన్నంత ప్రేమ ఆ కళ్ళలోనా చూసాయి నేనా చేసాక నీలపాలి బాస ఇచ్చాక మాట విడిపోయే పాట. తర్వాత నాకు రాదు, సారీ. నేను ఎప్పుడు ఇలా పాటలు వింటా ఉంటాను కదా. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇది ఏ సినిమాలో పాట అనేది తప్పకుండా మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నేనే చెప్తాను. టైం అయిపోయింది, పదండి. క్రీమ్ రాసుకుని బయలుదేరిపోవాలి. ఇంకా నాకు బాడీ ఏమవుతుందో తెలుసా? అసలు ఎంత ఏమవుతుందంటే, ఒక ఏం చెప్పాలా, డ్రైగా అయిపోయి ఎన్ని వాటర్ తాగుతున్నా అలాగే అయిపోతుంది. ఏంటో మరి నాకు అర్థం కావట్లా. చూడాలి. ఏప్రిల్లో కూడా అలాగే ఉంటుందండి బాబు, డ్రైగా. ఎండాకాలం తగ్గుతుంది, అంటే మే నెలలో తగ్గుతుంది నాకు. 2016లో అయితే విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాము. అప్పుడైతే ఇంకా ఘోరం తెలుసా. అయ్యో బాబోయ్, చేతులంతా తెల్లగా మచ్చలు దురదలు వచ్చేసేది. భయంకరం అప్పుడైతే. తలస్నానం చేశా, చాలా జిడ్డుగా ఉంది అని చెప్పి. యాక్చువల్గా నాకు ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళి మెడికల్ టెస్ట్లు చేయించుకుంటే ఏది పాజిటివ్ రాదు అని ఫీలింగ్. రిపోర్ట్స్ అన్ని మంచిగా వస్తాయి అని. అందుకనే ఈ పర్టికులర్ డ్రెస్ వేసుకుని అంటున్నా. హెల్త్కి ఏమన్నా అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. చాలా మంది అంటున్నారు నేను సన్నగా అయ్యానని. సన్నగా అయ్యానా? కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉండాలి కూడా. సరే మరి పదండి పోదాం. అక్కడ ఎంతసేపు పడుతుందో ఏంటో. టైం 8:30 దాటేసింది. కరెక్ట్గా 8:30.
8:31 చూసారా, ఆకలేసేస్తుంది. నార్మల్గా ఆకలేదు నాకు, ఈరోజు టెస్టులు చేయించుకోవాలి కదా అందుకే వేస్తుంది ఆకలి. అదండి టెస్ట్ చేయించుకుని బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్గా వాళ్ళు సరిగ్గానే చెప్పలేదు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 2 hours తర్వాత మళ్ళీ ఇంకొక టెస్ట్ చేయించుకోవాలంట. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా చేయించుకుంటున్నాను. నాకు ఇది తెలియలేదన్నమాట. నేను నా మైండ్ని అంతా ట్యూన్ చేసేసుకుని సండే రోజు వర్క్ స్టార్ట్ అయిపోతుంది, అమ్మయ్య ఒక 2 weeks మనది ఇంకా శుభ్రం, అవన్నీ ఏమి చూసుకోకూడదు, ఇంకా పని అయిపోతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు 1st తారీఖు తర్వాత అని అనుకున్నాను. సడన్గా పెంట పెట్టాడండి ఆ వర్కరు. అసలు ఎంత బాధ అనిపించిందంటే, అయితే యాక్చువల్గా ఓనర్ ఎవరైతే ఉంటారో అది ఒక గ్రానైట్ షాపు. నేను అక్కడికి వెళ్ళలేదు, ఫోన్ చేశాను ఫస్ట్, మా ఇంటికి దగ్గరలోనే ఫోన్ చేస్తే ఆయన పంపించారనమాట. ఆయన ఫోన్ చేస్తే కూడా మెజర్మెంట్స్ తీసుకుంటే ఏంటి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఓర్ని అంకమ్మ ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన అని అనుకున్నాను. వర్కర్స్ అందరూ ఇలాగే ఉంటారు అనుకుంటండి. ఆయన ఓనర్ అంటున్నారు, ఈయన కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి అన్నారనమాట. ఈరోజు సాటర్డే, రేపు వార్డ్రోబ్స్ అన్నీ ఇప్పించేయాలి నేను. అసలు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకొక ఆయన వస్తానన్నారు. నేనేమో అందరితోనూ మాట్లాడుకుని చెప్పాను కదా, ఇంట్లో కూడా నేను వేరే వాళ్ళని పెడుతున్నాను అని చెప్పి. అలా ఉందండి పరిస్థితి. అస్సలు అర్థం కావట్లేదు, మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది సడన్గా. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఫ్యూచర్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేం కదా, నడుస్తుంది. చెప్తాను ఏం జరుగుతుంది అనేది, సరేనా. ఈరోజు టెస్ట్స్ కోసం వెళ్ళానని పొద్దున్న చెప్పాను కదా, అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళేసరికి 12 అయ్యింది. చాలా ఎండ, ఒక పక్కన తలనొప్పి మామూలుగా లేదు. చెప్పాను కదా, టెస్టులు చేయించుకుని చాలాసేపు అక్కడ 2 hours వెయిట్ చేశాను అనమాట. నేను అట్లీస్ట్ వాళ్ళు తిను అని కూడా చెప్పలేదు. నేను తిన్న తర్వాత వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తారా అని అంటే, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారా అని అంటే ఇప్పుడే చేశాను అని అన్నా. అది కూడా 11ంటికి. అలాగంటే వాళ్ళు లేదు తిన్న తర్వాత 2 hours వెయిట్ చేయాలి అని అన్నారు. మరి అది ఫస్ట్ నుంచి చెప్పొచ్చు కదా అని అన్నా. అసలు ఎంత వరస్ట్ సర్వీసు అని చెప్పి వచ్చాను అనమాట. కార్ఖానాలో టెనెట్ ఏదో స్కాన్ సెంటర్ ఉంది కదా అక్కడ అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చేవన్నీ ఫేకు అని నా ఒపీనియన్ అనమాట. కానీ ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పి చేయించుకున్న, ఒకవేళ ఏమైనా పాజిటివ్ వచ్చినా కానీ వెంటనే మనం వేరే టెస్టులు చేయించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో చేయించుకున్నాను అనమాట. నిజం చెప్పాలంటే కూర్చుని చాలా దీర్ఘంగా ఆలోచించి ఏదో ఒకటి డెసిషన్ తీసేసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా రేపటి నుంచి పని స్టార్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ కార్పెంటర్కి చెప్పాను, ఎవరైతే గ్రానైట్ రారు అని చెప్పేసి అన్నారో ఆ సార్ దగ్గరికి వెళ్ళాను కదా, వాళ్ళు వేరే వాళ్ళని పంపిస్తానని చెప్పారనమాట. ఆయన కోసం వెయిట్ చేశాను, రాలేదు అని చెప్పి మళ్ళీ సార్కి కాల్ చేస్తే రేపు వస్తానని చెప్పేసి ఆ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాల్ చేశారనమాట. ఇంకా రేపొద్దున్న 8 o'clock నుంచి ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తానండి. మీకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే సపోర్ట్ చేయండి.